నాయనార్ల చరిత్రలో 4వ భాగంలోకి వచ్చామండి. దారిద్ర్యంలోనూ దానగుణం వీడని మహాత్యాగి ఇలయన్కుడి మరయ నాయనార్ గారి చరిత్ర. 63 మంది నాయనార్ల చరిత్రలో ఒక్కొక్కరిది ఒక్కొక్క విశిష్టమైన భక్తి మార్గం. కొందరు ప్రాణాలు త్యాగం చేస్తే మరికొందరు బంధువులను త్యాగం చేశారు. కానీ ఇలయన్కుడి మారై నాయనార్ తన ఆకలిని దారిద్ర్యాన్ని లెక్క చేయకుండా వచ్చిన అతిథి కోసం తన ఇంటి కప్పునే వంట చెరుకుగా మార్చి వండిపెట్టిన మహాత్యాగి. ఆయన అద్భుత జీవిత చరిత్ర. తమిళనాడులోని ఇలయన్కుడి అనే ఊరిలో మరయ నాయనారు ఒక సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు. ఆయనకు శివభక్తులంటే శివనడియాలు అమితమైన ప్రేమాభిమానాలు. ప్రతిరోజు శివభక్తులకు మహేశ్వర పూజ అంటే వారిని శివునిగా భావించి వారికి పాదాలు కడిగి ఆ నీరు శివతీర్థంగా తలపై చల్లుకోవడం, ధూపం దీపం నైవేద్యాలు వస్త్రాలు ధరింపచేసి శివుడే ధరించాడు అని పొంగిపోవడం, శివ అన్నదానం చేసిన తర్వాతే తాను భోజనం చేయడం, ఎంతమంది వచ్చినా లేదనకుండా సంతృప్తిగా భోజనం పెట్టడం ఆయన నిత్యకృత్యం. అలా చేయడంలో క్రమంగా మరయా నాయనారు సంపద కరిగిపోవడం మొదలైనది. చివరకు కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేని కటిక దారిద్ర్యం అనుభవించడానికి దగ్గరలో ఉన్నాడు. అయినా సరే ఆయన తన అన్నదాన వ్రతాన్ని ఆపలేదు. అప్పులు చేసి ఉన్న ఆస్తులను అమ్మి చివరకు కూలీ పని చేసి అయినా సరే వచ్చిన భక్తుడికి ఇంత అన్నం పెట్టేవాడు. ఆయన భార్య కూడా భర్త వ్రతానికి చేదోడు వాదోడుగా నిలిచింది. మరయా నాయనారు భక్తి శ్రద్ధలను లోకానికి చాటాలని పరమేశ్వరుడు సంకల్పించాడు. ఒకరోజు భయంకరమైన వర్షం, తుఫాను. మరయా నాయనారు దంపతులు ఆ రోజంతా పస్తులున్నారు. ఇంట్లో ఒక బియ్యం గింజ కూడా లేదు. సరిగ్గా అర్ధరాత్రి వేళ ఒక వృద్ధ శివ భక్తుని వేషంలో పరమశివుడు వారి ఇంటి తలుపులు తట్టాడు. బాబు, బాగా ఆకలిగా ఉంది, ఇంత అన్నం పెడతావా అని అడిగాడు. ఆ స్థితిలో సామాన్యులైతే మాకే లేదు, ఇక నీకేం పెడతాం అని పంపించేవారు. కానీ మరయా నాయనారు ఆ భక్తుని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి తన భార్య దగ్గరకు వెళ్ళాడు. వచ్చిన అతిథి ఆకలితో ఉన్నాడు, ఇంట్లో ఏమీ లేదు, ఏం చేద్దామని అడిగాడు. ఆ మహాసాధ్వి ఒక ఉపాయం చెప్పింది. నాదా, ఈరోజే కదా పొలంలో విత్తనాలు చల్లి వచ్చాం. ఈ భారీ వర్షానికి అవి నీటిలో తేలుతూ ఉండవచ్చు, వెళ్ళి వాటిని తీసుకురండి, నేను వండుతాను అంది. మరయా నాయనారు ఆ కటిక చీకటిలో కుండపోత వర్షంలో పొలానికి వెళ్ళాడు. నీటిలో తడుముతూ తేలుతున్న మొలకెత్తిన విత్తనాలను ధాన్యాన్ని గంపలో నింపుకొని ఇంటికి తీసుకువచ్చాడు. భార్య ఆ ధాన్యాన్ని దించి బియ్యంగా చేసింది. దాన్ని బాగా దంచి బియ్యంగా చేసింది. వంట చేయడానికి చూస్తే ఇంట్లో కట్టె పుల్ల కూడా లేదు. బయట తడిసి ముద్దయింది.